ఈరోజు ముఖ్యంగా మీడియా మిత్రులను కర్నూలులో స్థానిక గాయత్రి ఎస్టేట్లోని మా క్లినిక్కు పిలిచిన సందర్భం ఏమంటే, ఈరోజు వరల్డ్ హెపటైటిస్ డే. ప్రతి సంవత్సరం జూలై 28వ తారీఖును వరల్డ్ హెపటైటిస్ డేగా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేయడం జరిగింది. ఈ ఇయర్ థీమ్ ఏమంటే, వరల్డ్ హెపటైటిస్ డేకు హెపటైటిస్ లెట్ us బ్రేక్ ఇట్ డౌన్, సమూలంగా దాన్ని నడుములు విరగొట్టి నాశనం చేద్దాము అన్నట్టు తెలుగులో. అంటే ఈ హెపటైటిస్ అంటే లివర్ ఇన్ఫ్లమేషన్. ఈ లివర్ ఎఫెక్ట్ కావడం అనేది ఈ మధ్యన చాలా ఎక్కువైపోయింది. కానీ వైరస్ ముఖ్యంగా 5 వైరస్లు ఉన్నాయి. హెపటైటిస్ A, B, C, D, E. ఈ 5 వైరస్లు లివర్ను అఫెక్ట్ చేస్తాయి. వీటిలో D చాలా అన్కామన్. హెపటైటిస్ A మరియు E వైరస్లు ఈ వాటర్ బోర్న్ డిసీజెస్, అవి కంటామినేషన్ ద్వారా ఫీకో ఓరల్ రూట్ దాని ద్వారా వస్తాయి. అంటే కంటామినేటెడ్ వాటరు, కంటామినేటెడ్ ఫుడ్, ఇలాంటి వాటి వలన హెపటైటిస్ A మరియు E వస్తుంది. హెపటైటిస్ A అనేది చాలా కామన్ పిల్లల్లో. హెపటైటిస్ E అనేది అడల్ట్స్లో కామన్, పెద్దవాళ్లలో. ఏ వైరస్కు వ్యాక్సిన్ కూడా ఉంది. ఇకపోతే BCD మిగిలినాయి. హెపటైటిస్ B మరియు C ఇవి చాలా కామన్. ఇవి డేంజరస్ వైరసెస్. D వైరస్ చాలా అన్కామన్, బట్ B వైరస్ ఉన్న వాళ్ళలోనే D వైరస్ కూడా వస్తూ ఉంటుంది. 350 to 400 మిలియన్ పీపుల్ వరల్డ్లో హెపటైటిస్ Bతో అఫెక్ట్ అయి ఉన్నారు. మన ఇండియాలోనే ఒక 40 మిలియన్ పీపుల్ హెపటైటిస్ Bతో అఫెక్ట్ అయినారు. ఒక 6 to 12 మిలియన్స్ హెపటైటిస్ C వైరస్తో అఫెక్ట్ అయి ఉన్నారు. ఈ రెండు హెపటైటిస్ B మరియు C వైరస్లు క్రానిక్ లివర్ డిసీజ్ ప్రొడ్యూస్ చేసి సిరోసిస్కు దారితీసి లివర్ క్యాన్సర్ కూడా దారితీయచ్చు. కాబట్టి మనం వీటి గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. 1976లో బ్లూంబర్గ్ అనే ఒక మహనీయుడు, సైంటిస్ట్, నోబెల్ ప్రైజ్ గ్రహీత, ఆయన ఒక ఆస్ట్రేలియన్ అబోరిజిన్లో ఈ హెపటైటిస్ B వైరస్ను కనుక్కోవడం జరిగింది. ఆయనే దానికి వ్యాక్సిన్ కూడా కనిపెట్టడం జరిగింది హెపటైటిస్ Bకి. సో హెపటైటిస్ B అనే దానికి వ్యాక్సిన్ ఉంది. కానీ అది బాడీలో ఒకసారి ఎంటర్ అయినాక చాలా ఏళ్ళు హెపటైటిస్ B మన శరీరంలో ఉండి అది క్యారియర్ రూపంలో లివర్ డ్యామేజ్, ఇన్ఫ్లమేషను, ఫైబ్రోసిస్, సిరోసిస్, లివర్ క్యాన్సర్ వరకు దారితీయొచ్చు. ఈ హెపటైటిస్ Bని ముఖ్యంగా ఎందుకు వస్తుంది హెపటైటిస్ B అనేది అంటే, ఇది మెయిన్గా ఈ షేరింగ్ ఆఫ్ రేజర్స్, టూత్ బ్రషెస్, నెయిల్ కట్టర్స్, తర్వాత ఈ అన్క్లీన్ సెక్స్ అంటే హోమోసెక్చువాలిటీ, హెట్రోసెక్చువాలిటీ, ఇలాంటివి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా, కంటామినేటెడ్ నీడిల్స్ ద్వారా, ఐవి డ్రగ్ అబ్యూస్ ద్వారా హెపటైటిస్ B తల్లి నుంచి బేబీకి ఈ రకంగా రావచ్చు. ఒక రక్తంతో ద్వారా వస్తుంది అది. అంటే హెపటైటిస్ B ఉండేవాళ్ళు చేసిన ఇంజెక్షన్ నీడిల్ మనకు పుచ్చుకోయిందంటే కూడా మనకి హెపటైటిస్ B రావచ్చు. దీనికి చాలా తక్కువ డోస్లో కూడా హెపటైటిస్ B ట్రాన్స్మిట్ అవుతుంది. ఒకసారి మన బాడీలోకి ఎంటర్ అయినాక, అది లివర్లో చేరిపోయినాక దాన్ని సమూలంగా నాశనం చేయడం కూడా చాలా కష్టము. అది స్లోగా మన బాడీలో సైలెంట్ కిల్లర్ లాగా చాలా ఏళ్ళు ఉంటూ లివర్ను డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఇకపోతే హెపటైటిస్ C వైరస్. హెపటైటిస్ C వైరస్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా ఎక్కువగా వచ్చేది. బట్ డ్రగ్ అడిక్ట్స్, కంటామినేషన్ ఆఫ్ నీడిల్స్, వాటి వల్ల కూడా HCV రావచ్చు. ఈ HCV అనేది కూడా మన బాడీలో ఎంటర్ అయినాక ఒక 20 ఏళ్ల వరకు బాడీలో ఏం చేయకుండా ఉండి
తర్వాత క్రానిక్ హెపటైటిస్, ఫైబ్రోసిస్, సిరోసిస్, లివర్ క్యాన్సర్కు దారితీస్తుంది. ఈ హెపటైటిస్ బి సిని ప్రివెన్షన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. హెపటైటిస్ బికి వ్యాక్సిన్ వచ్చింది, మంచి వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ జెనెటిక్ రికాంబినెంట్ వ్యాక్సిన్ ఇది. సో మొట్టమొదట మన కంట్రీలో శాంతాబయోటిక్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ రికాంబినెంట్ జెనెటిక్ వ్యాక్సిన్. ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ద్వారా హెపటైటిస్ బిని ప్రివెంట్ చేయడం చాలా ముఖ్యమైన ఘన విజయంగా సాధించవచ్చు. ఇది ఎప్పుడైతే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేయడం వలన పిల్లలందరికీ, పుట్టిన పిల్లలకి హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేస్తున్నారు కాబట్టి చాలా మటుకు హెపటైటిస్ బి సంఖ్య గణనీయంగా తగ్గడం జరిగింది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ టైంలో హెపటైటిస్ సి వైరస్కు స్క్రీన్ చేయడం వల్ల కూడా హెపటైటిస్ సి వైరస్ను మనము కంట్రోల్ చేయగలము. ఈ హెపటైటిస్ సి వైరస్కు ఆల్మోస్ట్ క్యూర్ అయ్యే మందులు కనుక్కున్నారు. అది సొఫస్బవీర్, వెల్పటాస్వీర్ అనే ట్యాబ్లెట్ల ద్వారా అమెరికాలో సైంటిస్టులు కనుక్కోవడం వలన అది ఇండియాలో కూడా విస్తృతంగా ఉన్నాయి ఆ మాత్రలు ఇప్పుడు హెచ్సివి వైరస్కు. దాని ద్వారా వైరస్ను ఆల్మోస్ట్ క్యూర్ చేస్తున్నారు. హెపటైటిస్ బికి అయితే లైఫ్ లాంగ్ మందులు వాడాల్సి వస్తుంది. అంతకుముందు ఇంటర్ఫెరాన్లు అవన్నీ వాడేవాళ్ళు, ఇంజెక్షన్లు. ఇప్పుడు ట్యాబ్లెట్ల రూపంలోనే మన ట్రీట్మెంట్ దీంట్లకు అవైలబుల్గా ఉండడము మన అదృష్టంగా భావించాలి. తర్వాత ప్రెగ్నెంట్ లేడీకి హెపటైటిస్ బి ఉంది అంటే బిడ్డకు రాకుండా ఇమ్మీడియట్గా డెలివరీ అయిన వెంటనే హెపటైటిస్ బి ఇమ్యునోగ్లోబులిన్ వ్యాక్సిన్ ఈ రెండు వేయడం వల్ల హెపటైటిస్ బిని మనం ప్రివెంట్ చేయొచ్చు ఆ బేబీకి కూడా. తర్వాత స్క్రీనింగ్ హెపటైటిస్ బికి, హెచ్సివికి, హెచ్ఐవికి ప్రతి పేషెంట్కు ఏ డాక్టర్ దగ్గరికి అన్నా రాని, జనరల్ ప్రాక్టీషనర్ కానీ, ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ, సర్జన్ కానీ, ఫిజిషియన్ కానీ, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ, కార్డియాలజిస్ట్ కానీ, నెఫ్రాలజిస్ట్ కానీ, ఏ డాక్టర్ ఎందుకు పేషెంట్ అడ్మిట్ అయినా వాళ్ళ దగ్గరికి వచ్చినా హెచ్బిఎస్ ఏజీ, హెచ్సివి, హెచ్ఐవి టెస్టులు ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తద్వారానే మనము వీటిని గుర్తించవచ్చు. ఎందుకంటే బ్లడ్ టెస్ట్ చేయండి ఈ జబ్బులను మనం డయాగ్నోస్ చేయలేం. ఏ రకంగా అయితే షుగరు, కిడ్నీ ప్రాబ్లమ్స్కు ఇప్పుడు బ్లడ్ టెస్ట్ ద్వారానే మనం కనుక్కుంటున్నామో, తర్వాత టెస్టుల ద్వారానే క్యాన్సర్ కూడా స్క్రీనింగ్ ద్వారా బయటపడుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరిలో, ప్రజల్లో అవగాహన చాలా అవసరము. టెస్టులు చేయించుకోవాలి అనే జ్ఞానం ప్రజల్లో కలిగి ఉండాలి. డాక్టర్ రాగానే టెస్టు రాస్తున్నాడు, ఖర్చు పెట్టిస్తున్నాడు అని అనుకోకూడదు. జనరల్ హాస్పిటల్లో కూడా నేషనల్ హెపటైటిస్ వైరాలజీ ప్రోగ్రామ్ కూడా ఉంది. అక్కడ కూడా టెస్టులు ఫ్రీగా విస్తృతంగా చేయడం జరుగుతూ ఉంది. తర్వాత వాటి ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా గవర్నమెంట్ కూడా ఇస్తూ ఉంది. ఆ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలి. హెపటైటిస్ బి వ్యాక్సిన్ అందరూ వేసుకోవాలి. హెపటైటిస్ బి వ్యాక్సిన్ 2 డోసుల్లో అవైలబుల్గా ఉంటుంది. అడల్ట్ డోసు, పిడియాట్రిక్ డోసు 0, 1, 6 3 డోసెస్ హెపటైటిస్ బికి వేసుకోవాల్సి వస్తుంది. సో హెపటైటిస్ లక్షణాలు, హెపటైటిస్ ఏ మరియు ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే, వైరల్ హెపటైటిస్ ఇవి వాటర్ ట్రాన్స్మిషన్ ద్వారా, కంటామినేటెడ్ వాటరు, ఫుడ్ వీటి ద్వారా వచ్చేటివి. వీటిలో ప్రారంభ దశల్లో ఎక్కువగా నీరసము, చాతగాని తలము, తర్వాత ఏ పని చేయాలన్నా అలసట, ఒళ్ళు నొప్పులు, జ్వరము ఇలాంటివి వచ్చిన తర్వాత 1 ఫైన్ డే ఆ కళ్ళల్లో పచ్చగా కనపడి పసిడి కళ్ళలాగా కనపడతాయి ఈ వైరస్. అలా కనపడినప్పుడు అందరూ వైద్యుడిని సంప్రదించి, లివర్ స్పెషలిస్టులను, ఫిజిషియన్స్ని అయితేనేమి సంప్రదించి దానికి తగిన చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. నాటు మందులు వాడి లివర్ ఫెయిల్ అయిపోయి కోమాలోకి పోయే అవకాశం కూడా ఉంది. చాలామంది ఇప్పటికీ అపోహతో నాటు మందు వాడడం అనేది చాలా బాధాకరము. తర్వాత ఇకపోతే బి వైరస్, సి వైరస్ బాడీలో చాలా సైలెంట్గా ఉంటాయి.
కేవలం వాటిని బ్లడ్ టెస్ట్ ద్వారా అవేర్నెస్ సామాజిక స్పృహ ద్వారా చైతన్యం ద్వారా బయటపడతాయి. అవి డాక్టరు పేషెంట్ ఇంట్రెస్ట్ బట్టి ఆధారపడతాయి. పేషెంట్లు తప్పక చేపించుకుంటే హెపటైటిస్ బినో సినో ఉండేది తెలుస్తుంది. ఇవి సైలెంట్గా లివర్లో ఉండి సిరోసిస్ టైంలోనో లివర్ క్యాన్సర్ టైంలోనో లేదు రక్త వాంతులైనప్పుడో కాంప్లికేషన్స్తో చాలామంది వస్తుంటారు, సిరోసిస్ కాంప్లికేషన్స్తో. ఈ మధ్యన లివర్ జబ్బులు చాలా ఎక్కువైపోయినాయి. ముఖ్యంగా ప్రత్యేకంగా ఒక ప్రమాదకరమైన జబ్బు ఒక జాడ్యంలాగా వ్యాపిస్తున్నది ఏమంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు దాన్ని. అంటే ఆల్కహాల్ తీసుకొని వాళ్ళల్లో కూడా ఒబేసిటీ, హైపర్ టెన్షను, డయాబెటీస్, వాటి వలన కూడా హైపర్ కొలెస్ట్రాలీమియా, హైపర్ లైపిడీమియా, వాటి వలన లివర్ జబ్బులు, లివర్ ఎఫెక్ట్ కావడము, తర్వాత లివర్ ఇన్ఫ్లమేషను, ఫైబ్రోసిస్, సిరోసిస్ వరకు దారితీస్తున్నది. ఇవే కాకుండా మద్యం సేవించడం వల్ల, ఆల్కహాల్ వలన కూడా లివర్ హెపటైటిస్, ఫ్యాటీ లివరు, సిరోసిస్, క్యాన్సర్ వస్తుంది. ఆల్కహాలిక్ హెపటైటిస్ అనేది కూడా హెపటైటిస్ కిందికే వస్తుంది. ఇంకోటి ఏమంటే డ్రగ్ ఇండ్యూస్డ్ హెపటైటిస్. రోజు డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసే చాలా డ్రగ్స్ వలన కూడా హెపటైటిస్ రావచ్చు. నాటు మందులే కాక నాటు మందులకు ద్వారా వచ్చే లివర్ డిసీజ్ను డ్రగ్ ఇండ్యూస్డ్ లివర్ ఇంజురీ అంటారు. దానివల్ల కూడా అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అయ్యి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు పోవాల్సి వస్తుంది. సిరోసిస్ లాస్ట్ స్టేజ్లలో ముందే గుర్తించకపోవడం వల్ల, పేషెంట్ లేట్గా రావడం వల్ల లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది. కానీ ఒకటేమంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా చాలా ఏళ్ళు బ్రతుకుతున్నారు మన ఇండియాలో. ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా మన ఇండియాలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మన సమీపంలోనే హైదరాబాద్లో కూడా చాలా సెంటర్స్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతూ ఉంది. ఇది లాస్ట్ స్టేజ్లలో లివర్ సిరోసిస్ వచ్చినప్పుడు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంచెం ఆపు.